నలుగురికి నీళ్లు పోసా, మంచినీళ్ళు, ఇది నా సేవ. అన్నదానం చేశా, ఇది నా సేవ. నేను అన్నం పెట్టోడంతా నా మనిషే, నా ఇష్టం వచ్చినట్టు వినాల్సిందే, నా బానిసలు. నేను మంచినీళ్ళు పోసిన వాళ్ళందరూ నా నీళ్లు తాగారు కాబట్టి నా మాట వినాలంటే ఎట్లాగా? అలాగే నాకు పవర్స్ ఇవ్వాలి వీళ్ళంతా కలిసి అంటే ఎట్లాగా? ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారు చాలా చక్కటి ఇది చేశారు. ఇప్పటి బుద్ధులు ఆయన ఆలోచించలేకపోయారు. ఇప్పటి బుద్ధులు ఏమైనాయి? వ్యక్తుల బుద్ధులు మారిపోయాయి. అంబేద్కర్ గారు ఇవాళ బుద్ధుల గురించి కూడా ఆలోచించినే రాశారు ఆ రోజున. ఇప్పుడు రాజ్యాంగానికి అనుగుణంగా అయితే కనుక వీళ్ళు ఇది చేయడం తప్పు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏమనుంది? శాసనాలు చేసే వ్యవస్థ శాసనసభలో, అసెంబ్లీలా, పార్లమెంటా. దాన్ని అమలు చేసే వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ, లైక్ బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు దాకా. వీళ్ళిద్దరి మధ్యన ఆ శాసనాల అమలులో ఏమన్నా ఇంటర్ప్రిటేషన్ ఒకటి చెప్తే ఇంకొక రకం అమలు చేశారనుకోండి, అలాంటి వాటిని సరిచేయడం, లేదా ఈ చట్ట ప్రకారం అధికార యంత్రాంగం నడుచుకోకపోతే దాని మీదన విచారించి శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు. ఈ చట్టాలు అమలు చేయని వాళ్ళని శిక్షించే అధికారం. అట్ ద సేమ్ టైం ఒకవేళ రాజ్యాంగం ఇవ్వబడినటువంటి, రాజ్యాంగం కల్పించిన హక్కులకి ఈ చట్టాలు ఏమైనా భంగం కలిగిస్తుంటే అప్పుడు జోక్యం చేసుకునే అధికారం ఇవ్వబడింది. కానీ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలు సుప్రీంకోర్టుకి ఇవ్వాల. ఈవెన్ రాజ్యాంగానికి అతీతమైన అధికారాలతో, అంటే రాజ్యాంగ